లోకస్తుల మీదకి ఆధారపడకుండా మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. దేవుణ్ణి అడుక్కున్నవాడంట దేవుడు లోకంలో ఎక్కడ అడుక్కోకుండా చేస్తాడంట ఆయన. హల్లెలూయా. దేవుని ముందు ఏడిస్తేనంట లోకంలో ఏడనివ్వకుండా చేస్తాడంట ఆయన. దేవుని ముందు బాధపడితేనంట లోకంలో ఎక్కడ బాధపడనివ్వకుండా నీ చేస్తాడంట. దేవుని ముందు సిగ్గు మాలి ప్రార్థన చేస్తేనంట లోకంలో సిగ్గుగా కాకుండా తల ఎత్తుకునేవాడుగా ఆయన ఉంచుతాడంట. దేవుని ముందు నీ పాదాలు వేసి మొక్కాళ్ళు వేసి ప్రార్థన చేస్తేనంట లోకం ముందు మొక్కాళ్ళు వేయకుండా ఆయన నిన్ను చేస్తాడంట. దేవుని మాట అంగీకరించి ఆయన ఆజ్ఞల పట్ల అనుసరించి నడుచుకుంటే నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా చేయడంట. ఆయన అనేకులకు నీకు అప్పిస్తావు కానీ అప్పు తీసుకునేవాడుగా ఆయన నిన్ను చేయడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఎప్పుడు? దేవుని నమ్ముకున్నప్పుడు కాదు, దేవుని మీద ఆధారపడినప్పుడు. నమ్మకానికి ఆధారానికి చాలా తేడా ఉంది. నమ్మకం ప్రతి ఒక్కడు నమ్ముకుంటాడు. ఆధారపడిన వాడు కేవలం క్రైస్తవుడు మాత్రమే పని చేయగలడు. దేవుని మీద ఆధారపడాలి. దేవుడు అప్పుడు సర్వ శరీరమునకు ఆయన ఆరోగ్యము కలుగజేస్తాడు. హల్లెలూయా.